హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1138 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు బలవంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు. శ్రీకాంత్ ఈ పిల్లలను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఈరోజు మీ పిల్లలు పాఠశాల నుంచి బహిష్కరించబడడానికి కారణం ఈ వ్యక్తి మాత్రమే. కేవలం ఈ శ్రీకాంత్ వల్లే ఈ పిల్లలందరూ ఈ స్కూల్ నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆజ్ఞ. నేను దీన్ని మార్చలేను. అప్పుడు అక్కడే ఉన్న ఒక గ్రామస్తుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరేం చెప్పినా మాకు తెలుసు. ఈ విషయంలో సాయిది అలాగే శ్రీకాంత్ గారిది తప్పు లేదని. మీ వ్యక్తిగత ప్రతీకారాన్ని మా పిల్లలపైన చూపించకండి. అప్పుడు బలవంత్ గారు నేను అని ఏదో చెప్తూ ఉండగా అక్కడికే బ్రిటిష్ ప్రభుత్వ అధికారి అయిన సామర్థి గారు అక్కడికి రావడం చూసి బలవంత్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది. ఇచ్చిన చర్యలు తీసుకోవడానికి కారణాలు త్వరలో నిరూపించబడతాయి. అప్పుడు బలవంత్ గారు అక్కడికి వచ్చిన సామర్థ్య గారిని ఇలా పిలుస్తూ ఉంటారు. దయచేసి రండి అని సామర్థ్య గారిని పిలిచి ఇలా చెప్తూ ఉంటారు గ్రామస్తులతో. ఈయన ఈయన శ్రీ సామర్థ్య గారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి. ఈయన నాకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు. శ్రీ సామర్థ్య గారు పిల్లల పరీక్షలో ఫెయిల్ అయితే వారిని పాఠశాల నుంచి బహిష్కరించాలని ఉంది కదా. ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞ కాదా అని చెప్పండి. అప్పుడు సామర్థ్య గారు బల్వంత్ గారు ఏదైతే చెప్తున్నారో అది కరెక్టే. ఇది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆజ్ఞ. ఇప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ పిల్లలకు ఏమీ బోధించకుండానే పరీక్షలు నిర్వహించడం అన్యాయం. ఇప్పుడు సామర్థ్య గారు ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఒక ఇంగ్లీష్ స్కూల్గా తయారైపోయింది. ఇంగ్లీష్ తెలియని పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వలేరు. అప్పుడు సాయి కానీ సామర్థ్య గారు ఈ పిల్లలకి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. వీళ్లకు అవకాశం ఇవ్వకుండా మీ నిర్ణయాన్ని ఆమోదించడం వల్ల వీళ్ళ విద్య ఆగిపోతుంది. చదువుకొని ఏదో సాధించాలనుకున్న వాళ్ళకి వాళ్ళ లక్ష్యాల నుంచి పక్కకు తోసేయడం అవుతుంది. సమాన అవకాశాన్ని ఇవ్వకుండా విద్యను నిషేధించడం అనేది సమాజంలో విభజనలను సృష్టించడానికి సమానమవుతుంది. ఇప్పుడు బలవంత్ గారు విద్యను ఉపయోగించి పిల్లలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడం అది సమాజంలో విభజన సృష్టించడం కాదా? మరి అది సామాజిక క్రమాన్ని అస్థిరత్వం చేసేది కాదా? పాఠశాల అనేది పిల్లలను విప్లవకారుల్లాగా మార్చటానికి అనుకున్న ప్రదేశం కాదు. ఇప్పుడు సాయి ఇలా అంటూ ఉంటారు. ఒక వ్యక్తి అన్యాయానికి వ్యతిరేకంగా తన గొంతు పైకెత్తడానికి విప్లవకారుడు అవుతాడు. ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు. ఇవాళ వీరికి అన్యాయం జరిగితే అది వీరు జీవితాంతం వారి మనస్సులో ముద్ర వేసినట్లయితుంది. పిల్లలు మట్టి లాంటి వారు. వీరిని మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి తీసుకురావచ్చు. బలవంత్ గారు మీ వ్యక్తిగత విభేదాలు పిల్లలపై ప్రతికూలత ప్రభావాన్ని చూపితే అది సరికాదు. అప్పుడు మీనా నాన్న ఆయన చెప్పింది నిజమే. మీరు నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు ఈ పిల్లలకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు మీరు? నేను ఒకవేళ పరీక్షకు హాజరై ఉంటే నేను కూడా దానిలో ఫెయిల్ అయ్యేదాన్ని. మరి అప్పుడు మీరు నేను చదువుకోవాలనుకున్నప్పుడు కూడా నా హక్కును కూడా తీసేసేవారా? ఇప్పుడు బలవంత్ గారు సామర్థ్య గారు ఆమె చిన్న పాప అని చెప్తూ ఉన్నప్పుడు సామర్థ్య గారు ఆగండి. నేను ఈ పిల్లలకి మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. మేము బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేస్తున్నాము కానీ పిల్లలపై అన్యాయం జరగనివ్వము. పిల్లలు వాళ్ళ అర్హతను రుజువు చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి. వారికి నేను 1 వీక్ సమయం ఇస్తున్నాను. 1 వీక్ తర్వాత మళ్ళీ వీళ్ళకు పరీక్షలు జరుగుతాయి. అప్పుడు ఫలితాలను పట్టి ఇక్కడ ఉండాలా లేదా అన్నది నిర్ణయిస్తాము. అప్పుడు సాయి 1 వారం సమయం సరిపోతుంది అని చెప్తూ ఉన్నప్పుడు శ్రీకాంత్ కానీ సాయి 1 వారం లోపల. ఇప్పుడు కులకర్ణి సర్కార్ నా దగ్గర ఒక సజెషన్ ఉంది. మనం ఎందుకని 2 నాటకాలు ఇంగ్లీష్లో ప్రదర్శన చేయకూడదు? ఒకటి పట్టణానికి కొత్తగా వచ్చిన పిల్లల చేత, అలాగే మరొకటి మన షిరిడీ పిల్లల చేత. అంటే అలా చేస్తే పిల్లలు ఇంగ్లీష్ ఉచ్చారణ ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. మంచి నాటకం గెలవాలి. ఏదైతే మంచి నాటకం అవుతుందో అదే గెలుస్తుంది. అలాగే పిల్లలు దానికోసం సిద్ధం అవడానికి చాలా ఇష్టపడతారు. అది పాఠశాల విద్యలా భారంగా ఉండదు. నా సూచన మీకు నచ్చిందనుకుంటాను సామర్థ్య గారు. మీరు దీనికి అంగీకరిస్తారా? ఇప్పుడు శ్రీకాంత్ గారు మనసులో నాటకం అది కూడా ఇంగ్లీష్లోనా? ఇప్పుడు సామర్థ్య గారు మీ సలహా మాకు నచ్చింది. మాలతి గారు ఒక నాటకం దర్శకత్వం వహిస్తారు.
షిరిడీ పిల్లలు శ్రీకాంత్ గారి మార్గదర్శకత్వంలో నాటకం ప్రదర్శిస్తారు. పట్టణానికి కొత్తగా వచ్చిన పిల్లలు మంచి నాటకం ప్రదర్శిస్తే షిరిడీ పిల్లలు పాఠశాలలో అనుమతించరు. అప్పుడు శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దయచేసి నా మనవిని ఒకసారి అంగీకరించండి. షిరిడీ పిల్లలు ఈ పోటీలో ఓడిపోతే పాఠశాల బోధన మాధ్యమం ఇంగ్లీష్లో అవుతుంది. కానీ షిరిడీ పిల్లలు గెలిస్తే వారిని తరగతి గదుల్లో చేర్చుకొని అలాగే ఇంగ్లీష్ కేవలం ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశంగా బోధించాలి. మీరు దీనికి అంగీకరిస్తారా అని అడగగా సామర్థ్య నేను దీనికి అంగీకరిస్తాను. అప్పుడు సాయి ధన్యవాదాలు సామర్థ్య గారు, మీరు మమ్మల్ని నిరాశపరచలేదు. ఇప్పుడు సాయి అలాగే అక్కడున్న గ్రామస్తులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు బలవంత్ గారు కులకర్ణి సర్కార్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరేం చేశారు కులకర్ణి సర్కార్? మీరు ఇలా చేయకుండా ఉండాల్సి ఉండేది. మీరు ఇలా చేయకుండా ఉండాల్సి ఉండేది. మీరు ఇలాంటి ప్లాన్ ఇవ్వకుండా ఉండాల్సి ఉండేది. అప్పుడు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం, మీరు ఇంకా అర్థం చేసుకోవడం లేదా? ఈ పిల్లలు ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నలకే పాస్ అవ్వలేదు. మీరు నిజంగా భావిస్తున్నారా వీళ్ళు ఇంగ్లీష్లో పూర్తి స్థాయిలో నాటకం చేయగలుగుతారని? వీళ్ళు మొత్తం నాటకాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వారు అలా చేయడానికి ప్రయత్నించిన వాళ్లకు ఖచ్చితంగా అందులో తప్పులు అనేవి జరుగుతూ వస్తాయి. అప్పుడు పిల్లలు కఠినమైన ఓటమిని ఎదుర్కొంటారు. బలవంత్ గారు బాధపడకండి. హరి ఓం హరి ఓం, మీరు చాలా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు శ్రీకాంత్ ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సాయి, మేము సవాలైతే ఒప్పుకున్నాము, కానీ ఈ తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యమవుతుంది సాయి? నాకు అర్థం కావడం లేదు. నేను ఏ నాటకం పిల్లలకి నేర్పించాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు సాయి. పిల్లలకు ఏ నాటకం రాయాలి, అలాగే పిల్లలు అర్థమయ్యేలా, అలాగే వాటిని దేనిలో నుంచి నేను తీసుకోవాల్సి ఉంటుంది సాయి. నేనేది తీసుకున్నా వాళ్ళ ఇంగ్లీష్పై ఇంప్రూవ్మెంట్ ఉండేలా నేను చేయాలి కదా. అప్పుడు సాయి శ్రీకాంత్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి, శ్రీకాంత్ నువ్వు నాతో రా. ఇప్పుడు సాయి శ్రీకాంత్కి ఒక బుక్ ఇచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆ బుక్ను చూసి శ్రీకాంత్ మహాభారతం అని చెప్పగా సాయి అవును శ్రీకాంత్, ఈ పుస్తకం సమాధానం ఇవ్వనిదంటూ ఏమీ లేదు. ఈ మహాభారతం నీ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్ బుక్ని ఓపెన్ చేస్తే కీచకుడి మరణం అని ఉంటుంది. బుక్ని చూస్తూ శ్రీకాంత్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇది డైరెక్ట్గా కీచుడిని సంహరించిన చాప్టర్ ఓపెన్ అయింది. అంటే దీని అర్థం నేను ఈ థీమ్ మీద నాటకం చేయాలా సాయి? అప్పుడు సాయి, మీరు ఈ వార్షిక వేడుకలో ఖడేల్కర్ గారు రాసిన బుక్ ఆధారంగా నాటకం వేదికపై వేయాల్సి వస్తుంది. నాటకం అయితే ఎప్పుడో రాసేశారు శ్రీకాంత్. సాయి, ఈ నాటకం మరాఠీలో ఉంది. అప్పుడు సాయి, మీరు దీన్ని ఇంగ్లీష్లో సులభంగా అనువాదం చేయవచ్చు కదా. మీరు మీ పిల్లలకి ఏదైతే నేర్పించాలనుకుంటున్నారో అది ఇందులో ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ చాలా ఆనందంగా, సరే సాయి, నేను ఈ నాటకం ప్రదర్శిస్తాను, కీచకుడి మరణం. ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు. మీ పుణ్యకృషితో ప్రారంభించిన పనిని శ్రీరాముడి పేరుతో ప్రారంభిస్తే మీకు ఖచ్చితంగా చివరికి విజయం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది శ్రీకాంత్. ఇప్పుడు శ్రీకాంత్ సాయికి నమస్కరించగా సాయి, రాముడి నీకు మంచి చేయాలి అని చెప్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న కులకర్ణి సర్కార్ బలవంత్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. హరి ఓం హరి ఓం, బలవంత్ గారు మీ సమస్య ఏమిటో మీకు తెలుసా? నాకు చెప్పకుండా మీరు మీ పాటికి మీరు స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. నేను చెప్తాను మీకు. మీరు నీటి లోతు ఏంటో తెలుసుకోకుండానే మీరు ఈత కొట్టడానికి ఆ నీళ్ళలో దిగుతారు. ఇంకా మీరు ఆ నీటిలో ఏ రహస్య ప్రమాదాలు ఉన్నాయో కూడా నిర్ధారించుకోలేదు. హరి ఓం హరి ఓం అని కులకర్ణి సర్కార్ తన చేతిలో ఉన్న పాన్ని బలవంత్ గారికి ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తూ ఉంటారు. ఇందువలనే మీ ప్రతి ప్లాను సక్సెస్ అవ్వడం లేదు. ఇప్పుడు బలవంత్ గారు ఇలా అంటూ ఉంటారు. నువ్వు నన్ను అపహాస్యం చేయడం ఆపండి. అప్పుడు కులకర్ణి సర్కార్ నవ్వుతూ, నేను మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడడం లేదు. దీనిని నేను మీకు నిజాన్ని ఎదుర్కొనేలా చేస్తున్నాను. అనంతరం కఠినమైన నిర్ణయాలను తీసుకునే ముందు ఆ ఫకీర్ చాలా తెలివిగలవాడు. అప్పుడు బలవంత్ గారు, అది నాకు తెలుసు. నాకేదైనా తెలియనాది మీరు చెప్పచ్చు. ఎలా అంటే గేమ్లో మనం ఆయన్ని ఓడించేదానికి ప్రణాళికను లేదా ఏదైనా ఆలోచన చేసి చెప్పనండి. నాకు ఆలోచన చెప్పండి. ఇప్పుడు కులకర్ణి సర్కార్, నేను సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సూచనలు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఏదైనా చేయడానికి మొదలు పెడితే ఆ ఫకీర్ మన కదలికలను చూసి దాన్ని ఏదో ఒక విధంగా ఎదుర్కొంటాడు.
పిల్లలు నాటకం ఆడుతున్నారు. అది జరగనివ్వండి. మనం దీనిపై ఒక నిఘా పెట్టి ఉంటాము. అదే సరైన సమయంలో అదే మనకు మంచిదవుతుంది. మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ శ్రీకాంత్ క్లాస్లో కూర్చొని ఉండగా రాగిని శ్రీకాంత్ని ఇలా అడుగుతుంటుంది. మేమందరం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. చెప్పండి అధ్యాపకులు గారు, మనం ఏ నాటకం చేయబోతున్నామో. ఇదంతా అంతా పంతా దూరం నుంచి ఒక పక్క నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకాంత్ ఇలా చెప్తూ ఉంటాడు. కీచకుడి మరణం. ఇప్పుడు స్కూల్లో మాలతి మేడం విలియమ్స్ షేక్స్పియర్ యొక్క ప్రసిద్ధ నాటకం అని చెప్తూ ఉంటుంది. మనం ఆ నాటకం యొక్క ముఖ్య భాగాన్ని వేయబోతున్నాము, సరేనా? ఇప్పుడు కులకర్ణి సర్కార్ అలాగే బల్వంత్ గారు అక్కడే ఉండడం చూపిస్తారు. ఇది విన్న కులకర్ణి సర్కార్, "ఆ? ఇదేంటి నాటకం? ఇలాంటివేంటి నాటకాలు? ఏ పంచతంత్ర కథలో లేకపోతే జాతక కథలో నాటకాలు వేయండి." అది విన్న బల్వంత్ గారు, "సర్కార్, ఇది లండన్ నుంచి ప్రసిద్ధమైన నాటకం." అది విన్న కులకర్ణి సర్కార్, "ఓ అవునా?" ఇప్పుడు బలవంత్ గారు మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. అమ్మా, ఈయన అంగీకరించాడు. అనిపిస్తుంది నాకు చాలా మూర్ఖుడిలాగా ఉన్నట్లున్నాడు. ఇప్పుడు మాలతి మేడం, బాంబేలో ఈ పిల్లలు తమ పాఠశాలలో షేక్స్పియర్ నాటకాలు ఆడేవారు. ఇది మనకు చాలా సులభం అయిపోతుంది. ఈ నాటకం ఒక రాజు యొక్క బాధాకరమైన నాటకం. కింగ్ లియర్ ఆయన తన రాజ్యాన్ని ఇద్దరు కూతుర్లకు ఇచ్చారు. అవును, అతనిపై నీచంగా ఉండి పొగడ్తల వర్షం కురిపించేవారు. కానీ అతనిని ఎక్కువగా ప్రేమించేది తన మూడో కుమార్తె. అలాగే ఎప్పుడూ సత్యం పక్షాన నిలబడేది. అతనిచే తిరస్కరించబడింది. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇలా చెప్తూ ఉంటారు. ఇది ద్రౌపది యొక్క కథ. పంచపాండవుల అజ్ఞాతవాస సమయంలో కింగ్ విరాట్ రాజ్యంలో వారు గడిపిన ఆమె సైరంధ్రి అనే మేకను గుర్తించింది. అప్పుడు రాజ్యాధికారి ద్రౌపదిపై కక్ష పెట్టుకున్నాడు. ఆయన ఆమెపై బలవంతంగా ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ అవకాశాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి కీచకుడిని చంపాడు. ఈ నాటకం యొక్క థీమ్ ఇదే. నేను దీన్ని 2 భాగాలుగా ఇంగ్లీష్లో అనువాదం చేశాను. మనం ఈ నాటకాన్ని ప్రదర్శిస్తాము. ఒకసారి కలిసి చదువుకోండి. ఆ తర్వాత నేను ఎవరు ఏ భాగాన్ని తీసుకోవాలో నేను చెప్తాను అని శ్రీకాంత్ పిల్లలందరికీ ఆ స్క్రిప్టింగ్ పేపర్ అంతా అందజేస్తూ ఉంటారు. ఇప్పుడు రెహానా సాయి వద్దకు వచ్చి సాయికి ప్రణామం చేస్తుంది. సాయి రెహానాని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు రెహానా ఊళ్ళని అలాగే సూది సాయికి అందజేస్తుంది. ఇప్పుడు సాయి రెహానాకి ధన్యవాదాలు చెప్తారు. వెళ్ళొస్తాను సాయి అని రెహానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్క్రిప్ట్ని చేతిలోకి తీసుకున్న పిల్లలందరూ చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. హియర్ ద సంథింగ్ అని చదువుతూ ఉంటారు. ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరూ చాలా అనర్గళంగా ఇంగ్లీష్లో ఆ డ్రామాని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మాలతి మేడం ఆ డ్రామా చేసిన పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటుంది. మీకేమన్నా సమస్యలు ఉన్నాయా అని అడగగా, లేదు మేడం, ఇవి చాలా సులభంగా ఉంది. ఓకే గుడ్, మీరు వెళ్ళొచ్చు అని ఆ పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇప్పుడు మాలతి బలవంత్ గారి దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సార్, ఈ పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. చూశారు కదా మీరే, వాళ్ళు ఎలా అనర్గళంగా మాట్లాడుతున్నారో. ఈ పోటీలో గెలవడానికి మీరు నా సహాయం అవసరం లేకుండానే ఉంటుంది. ఇప్పుడు బలవంత్ గారు, చూసారా కులకర్ణి సర్కార్, ఈ పిల్లలు ఎంత తెలివిగా ఈ నాటకాన్ని చేస్తున్నారో. ఈ పోటీలో గెలవడానికి నాకు మీ సహాయం అవసరం లేకుండా ఉంటుంది. ఇక గ్రామ పిల్లలంటారా, ఈ పోటీలో గెలవలేరు. వాళ్ళకైతే వాళ్ళ సొంత నాటకం కూడా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కులకర్ణి సర్కార్, బలవంత్ గారు, ఆ ఫకీర్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మీరు గతంలో ఈ తప్పు చేశారు. ఆ ఫకీర్ తప్పకుండా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు. అందులో నేను సంతా పంతాను వారిపై ఒక నిఘా పెట్టమని అక్కడికి పంపించాను. హరిఓం హరిఓం, నేనిక్కడ ఇంకా వేచి ఉండలేను అని కులకర్ణి సర్కార్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూపిస్తారు. ఇప్పుడు పాఠశాలలో ఉన్న శ్రీకాంత్ రాగిని ద్రౌపది పాత్రను తీసుకుంటుంది. బాలా, నువ్వు భీమా పాత్రను చేస్తున్నావు. చేతన్ అని వాళ్ళ క్యారెక్టర్స్ని ఇస్తూ ఉంటాడు శ్రీకాంత్. అంతా పంతా వెనక నుంచి చూస్తూ ఉన్నది సాయికంతా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అంతా పంతాతో ఇలా అంటూ ఉంటాడు. పదండి పంతా గారు, ఈ శ్రీకాంత్ చేసే విషయాలన్నీ మనం కులకర్ణి సర్కార్కి తెలియజేస్తాము అని వెనక్కి తిరగగానే సాయి ఉంటారు. అది చూసి భయపడిన అంతా పంతా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇలా మాట్లాడుతుంటాడు. హే ఫకీర్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మాపై నిఘా పెడుతున్నావా ఏంటి? ఇప్పుడు సాయి, నేను కేవలం పిల్లలకు మార్గదర్శనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని సాయి అడగగా, మీరేమైనా మాపైన నిఘా పెడుతున్నారా? అది విన్న అంతా పంతా కంగారుగా, మేం నీకెందుకు చెప్పాలి అని చెప్పగా సాయి ఇలా అంటారు.
సరే, మీరేం చెప్పనవసరం లేదు, కానీ మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని అడగగా వాళ్ళిద్దరు ముఖాలు చూసుకొని, సహాయమా? ఏ విషయంలో? అప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నన్ను నిన్న ఒక మనిషి ఒక పజిల్ అడిగారు. నేను దాన్ని విప్పలేకపోయాను. మీరు దాన్ని విప్పడానికి నాకు మీరు సహాయం చేస్తారా అని అడగగా అంతా పంతా ఇలా అంటూ ఉంటారు. హే ఫకీర్, మేమిక్కడ నీకోసం పజిల్లు పరిష్కరించడానికి రాలేదు. పదండి పంతా గారు, మనం ఇక్కడి నుంచి వెళ్దాం, మనకి చాలా పనులున్నాయి అని వెళ్తూ ఉన్నప్పుడు సాయి ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేనే పజిల్ని విప్పలేకపోయాను, మీరిద్దరు దాన్ని ఇంకేం పరిష్కరిస్తారు? అప్పుడు అంతా పంతా ఆగి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఫకీర్? మేం నీకంటే మూర్ఖులమా? సరే, ఆ పజిల్ ఏంటో అడుగు అని సాయిని అడుగుతారు. ఇప్పుడు సాయి, జాగ్రత్తగా వినండి. ఎత్తుగా అలాగే చుట్టూ శరీరంతో నేను ఎప్పుడూ ఎవరితోనైనా కఠినంగా మాట్లాడను. నా శరీరంలో అన్ని వైపుల రంధ్రాలుంటాయి. నేను భాషను వివక్షగా చూడను. నేనెవరిని అని అడగగా అంతా పంతా ఎత్తుగా మరియు చుట్టూగా శరీరంతో, ఒకవేళ మనమా? ఉమ్, వాళ్ళిద్దరూ సతమతం అవుతుంటే సాయి వాళ్ళిద్దరిని చూసి, మరేం పర్వాలేదు, ఈ పజిల్ని మీరు పరిష్కరించలేరు, వదిలేసేయండి. అప్పుడు పంతా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏ ఫకీర్, మాకు సవాల్ చేయొద్దు. మేము ఖచ్చితంగా ఈ సవాల్ మేము పరిష్కారాన్ని కనుగొంటాము. అలాగే మీకు ఖచ్చితంగా వచ్చి చెప్తాము. అప్పుడు పంతా అంతా అవునవును, పద వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సాయి వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.